పక్షవాతం నథింగ్ బట్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటాం. నరాలకు సంబంధించినటువంటి వ్యాధి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇట్ ఈస్ క్లియర్. సో ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ కాస్త తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన శరీరంలో మెదడు నుండి మొదలుకొని కాలి వేళ్ళ వరకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. సో ఎలా జరుగుతుంది? ఇట్ ఇస్ అండ్ వెయిన్స్, నరాల ద్వారా రక్త ప్రసరణ జరుగుతూ వెళ్తూ ఉంది. సో ఎప్పుడైతే రక్త ప్రసరణలో అంతరాయం జరిగితే అప్పుడు ఫెరాలసిస్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఎలా వస్తుంది? రక్తనాళాలలో ఎక్కడైనా గోడలకి రక్తపు గడ్డలు కానీ కొవ్వు కంతులు కానీ ఏర్పడినట్లయితే, అలాంటివి ఉన్నట్లయితే తప్పనిసరిగా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎందుకు వస్తాయి అని చూసినట్లయితే రక్తం థిక్నెస్ పెరగడం, అంటే మామూలుగా రక్త ప్రసరణ సజావుగా జరగడానికి బ్యాసోఫిల్ అనే సెల్స్ ఉంటాయి, అందులో హెపారినైజ్డ్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది ఎల్లవేళల్లో. సమ్ టైమ్స్ రక్తపు గడ్డలు కానీ కొవ్వు గడ్డలు కానీ కొవ్వు కంతలు కానీ రక్తనాళాలలో పేరుకోవచ్చు. కొవ్వు రక్తనాళపు గోడలలో ప్లాక్స్ అంటారు, యాథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే రక్తనాళాల గోడల లోపల అంతర్భాగాలలో ఫ్యాట్స్, కొవ్వు చేరుకుపోతుంది, అంటే రక్తనాళాలు కుచుకుపోతాయి. దాని ద్వారా రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్స్లో రక్తనాళాలు చిట్లిపోవడం, ప్రెషర్ ఎక్కువగా రక్తనాళాలు చిట్లిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో లేదా రక్త క్లాట్స్, బ్రెయిన్ రక్త నాళాలలో వెయిన్స్లో రక్త ప్రసరణకి అంతరాయం కలిగేలాగా కొవ్వు కంతులు అడ్డుపడడం కానీ రక్తపు గడ్డలు అడ్డుపడడం కానీ సంభవిస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఏమిటంటే లెఫ్ట్ రైట్ వెంట్రికల్స్ అని చెప్పేసి అంటాం, బ్రెయిన్లో ఈ ప్రాంతంలో ఉంటాయి. రైట్ సైడ్ వెంట్రికల్ బ్లాక్ అయినట్లయితే లెఫ్ట్ సైడ్ ఆర్గాన్స్ అన్నీ పోతాయి, పనిచేయకుండా ఉంటాయి. ఒకటి సెంట్రల్ వెయిన్ అని ఉంటుంది, వెంట్రికల్స్కి రెండు మధ్యలో జాయింట్స్ ఒక వెయిన్ ఉంటుంది. ఆ వెయిన్ బ్లాక్ అయినట్లయితే ఫేషియల్ పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు ముఖం ఒక పక్కగా వంకర పోవడం, లేదా మాట తడబడక కావడం, పూర్తిగా మాట పోవడం, ఇవి కూడా సంభవిస్తాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వెంట్రికల్స్లో రక్తనాళాలలో బ్లాక్ అయినట్లయితే రైట్ సైడ్ ఆర్గాన్స్ పూర్తిగా పనిచేయడం మానేస్తుంటాయి. ఇది ప్రాథమికంగా జరిగేటటువంటి విధి విధానం అన్నమాట. పెరాలసిస్ రావడానికి అవకాశాలు ఇవి ఉంటాయి. అలాగే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ జాగ్రత్తలతో పాటు ఆహారంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఏదైతే మనకి పెరాలసిస్ వచ్చింది అనుకున్న తర్వాత, రాకముందైనా వచ్చాకైనా, ఇందాక చెప్పినట్లు బయట దొరికేటటువంటి ఆహారం తినకూడదు. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పెరాలసిస్ స్ట్రోక్ ఎఫెక్ట్ అవుతుందో అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా నాన్ వెజిటేరియన్ మానేయాల్సిన అవసరం ఉంటుంది. నాన్ వెజిటేరియన్ మీన్స్ మటన్, చికెన్, ఎండు చేపలు, ఫ్రాన్స్, ఇవి మానేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తినాల్సిన నాన్ వెజిటేరియన్ చూసినట్లయితే చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ తినొచ్చు. అలాగే నార్మల్ ఇప్పుడు బయట తిరిగి దొరికే చికెన్ తినొచ్చు. పెరాలసిస్ వాళ్ళు తినొచ్చు. ఫిష్ తినొచ్చు, మామూలుగా పచ్చి చేపలు ఉంటాయి కదా, అవి తినొచ్చు. సమస్యలు అవి తినడం వల్ల కొంత బెనిఫిట్ కూడా ఉంది. చికెన్ తిన్నా, ఫిష్ తిన్నా బెనిఫిట్ ఉంది, తినొచ్చు. మటన్ మాత్రం తినకూడదు, చాలా ప్రమాదం కూడా. ఎలాంటి మటన్ తినకూడదు? ఏ మటన్ తినకూడదు. యాక్చువల్లీ చెప్పాలంటే మనిషి అనేవారు ఎవరు కూడా మటన్ తినకూడదు. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది బయట దొరికే చికెన్ ఏదైతే బాయిలర్ చికెన్ ఉంటుంది కదా, బయట షాప్ లో దొరికే చికెన్, ఆ చికెన్ ని తినట్లేదు. మటన్ అయితే తింటున్నారు. ఎలాంటి మటన్ అయితే మేకకి సంబంధించిన గొర్రెకి సంబంధించింది తినట్లేదు. ఏది తిన్నప్పటికీ మటన్, మేక అవ్వచ్చు లేదా గొర్రె అవ్వచ్చు, గోట్, ఏది తిన్నప్పటికీ, ఏ మటన్ తిన్నప్పటికీ
అత్యంత ప్రమాదకరం. డాక్టర్స్ కూడా చెప్తుంటారు రెడ్ మీట్ మటన్ తినకండి అని చెప్తారు. తినడం వల్ల ఈ వాతం ఏదైతే ఇందాక చెప్పుకున్నాం, పక్షవాతం అంటే వాతమనే, ఈ వాత జబ్బులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఏ మనిషి మటన్ తినకూడదు. ఎస్, దేర్ యు ఆర్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చికెన్ అయితే తినొచ్చు. చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, గుడ్లు తినొచ్చు. చికెన్ అంటే నాటుకోడి కానీ బయట ఏదైనా తినొచ్చు, సమస్య లేదు. అలా తింటూ ఉన్నట్లయితే పక్షవాతం రాకుండా వచ్చాకైనా కాపాడుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఆయిల్ అప్లికేషన్స్ మాలాంటి ఎక్స్పర్ట్స్, ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ని, ఆయుర్వేదంలో ఎక్స్పర్ట్స్ ఉన్న అనుభవం ఉన్న డాక్టర్స్ని సంప్రదించినట్లయితే ఆయిల్ మసాజెస్, ఆయిల్ అప్లికేషన్స్, మసాజ్ అని కూడా చెప్పకూడదు, అప్లికేషన్స్ చేసినట్లయితే ఆయిల్ అబ్సార్ప్షన్స్ అప్లికేషన్స్, ఏ చేయి కాలైతే పోతుందో ఆ పక్క మొత్తం ఆయిల్ అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాం. దాన్ని ఒక విధంగా చెప్పినట్లయితే పంచకర్మ ట్రీట్మెంట్ అని అంటాం దాన్ని మేము ఆయుర్వేద పరిభాషలో. సో మాకు ఇక్కడ ప్రత్యేకంగా ఆయిల్స్ ఉంటాయి. ఆర్థోఫెన్ ఆయిల్, ఈ ఆయిల్ వచ్చేసి ఏదైతే మనకు పెయిన్స్ ఉంటాయో, పక్షవాతంతో కాలు చేయి పడిపోయి ఉండొచ్చు, ఇతరతర ఆర్గాన్స్ అయి ఉండొచ్చు, ఆర్గాన్స్ పైన ఈ ఆయిల్ పెడుతూ ఒక రకంగా పర్టికులర్ వేలో వాటిని మేము అబ్జర్వ్ పెడుతూ ఉంటాం ఉదయం సాయంత్రం. అలా చేస్తూ పర్ఫెక్ట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి కూడా మాలాంటి ఆయుర్వేద డాక్టర్స్ పర్యవేక్షణలో జరిగినట్లయితే పెరాలసిస్ నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. నమస్కారం.